ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ అలాగే దాని అనుకుని చీకపాటు చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఈరోజు April 27th 2025 సండే. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ చూస్తే బ్రింగ్ పెహల్గామ్ అటాక్ స్పాన్సర్స్ టు జస్టిస్ UNSC అని చెప్పింది. UNSC అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇది వన్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. మొత్తం యునైటెడ్ నేషన్స్కి 6 ఆర్గన్స్ ఉంటాయి. అందులో 6 చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, 2 అయిపోయాయి కదా. అండ్ ది అదర్ 2 ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, థర్డ్ వన్, అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దిస్ ఇస్ ద ఫోర్త్ వన్, అండ్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ సెక్రటేరియట్. టోటల్ 6 ఆర్గన్స్ ఉంటాయి యునైటెడ్ నేషన్స్కి. సో వన్ ఆఫ్ ద ఆర్గన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దీని హెడ్ క్వార్టర్స్ మనకి న్యూయార్క్లో ఉంది. అండ్ ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి 15 మెంబర్స్ ఉంటారు. అందులో 10 మెంబర్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ 5 వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్. ఈ పర్మనెంట్ మెంబర్షిప్ UNSC పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి, అండ్ UK యునైటెడ్ కింగ్డమ్, అండ్ రష్యా, ఫ్రాన్స్, చైనా, ఈ 5 కంట్రీస్ మాత్రం పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళకి వీటో పవర్స్ కూడా ఉంటాయి. అంటే ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇందులో ఏ ఒక్క కంట్రీ అయినా సరే నో చెప్పిందంటే ఆ డెసిషన్ మొత్తాన్ని ఇంకా వాళ్ళు విడిచిపెట్టాలి, దాన్ని ఫాలో అవ్వడానికి లేదు ఇంకా. అండ్ ఇక్కడ మనకి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్కి అందులో ఒక 5 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ జరుగుతాయి. వీళ్ళ ఒక మెంబర్కి వచ్చేసి 2 ఇయర్స్ పాటు టైం పీరియడ్ ఉంటుంది. కాకపోతే ఎవ్రీ ఇయర్ 5 మెంబర్స్కి ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. సో 5 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ రీప్లేస్ అవుతూ ఉంటారు. కానీ అందులో ఉన్న 10 మెంబర్స్కి కూడా 2 ఇయర్స్ పాటు టైం పీరియడ్ ఉన్నది. సో అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈ పిక్చర్లో చూపిస్తే ఇక్కడ మనకి షాటర్డ్ వ్యాలీ, ఏ CRPF జవాన్ ప్యాట్రోలింగ్ ద బ్యాంక్స్ ఆఫ్ దాల్ లేక్. సో దాల్ లేక్ ఎక్కడ ఉంది? మనకి శ్రీనగర్లో ఉంది. దిస్ ఇస్ ఎ ఫ్రెష్ వాటర్ లేక్, దాల్ లేక్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ 6 years ఆన్ కైలాష్ మానసరోవర్ యాత్ర టు రీస్టార్ట్ బై జూన్ ఎండ్. ఆల్రెడీ మనం ఇది ఒక షార్ట్ రూపంలో చేసాం ప్రీవియస్గా. అండ్ ఇక్కడ మనకి కైలాష్ మానసరోవర్ యాత్ర ఇనీషియల్గా వచ్చేసి మనకి బైలాటరల్ అగ్రిమెంట్ ద్వారా 1981లో స్టార్ట్ చేశారు. సో ఇది ఏంటంటే మళ్ళీ COVID-19 టైంలో అండ్ ఆల్సో గాల్వన్ అటాక్స్ జరిగాయి కదా, ఆ టైంలో సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నెగోషియేషన్స్ తర్వాత బైలాటరల్ అగ్రిమెంట్ చేసుకున్నారు, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. సో జూన్ ఎండ్కి ఇది రీస్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి హెడ్లైన్లో KKR PBKS షేర్ పాయింట్స్ యాజ్ మ్యాచ్ కాల్డ్ ఆఫ్ అంటే సస్పెండ్ అయిపోయింది, మ్యాచ్ అంటే స్టాప్ చేయబడింది అని చెప్పడం. సో కాల్డ్ ఆఫ్ ఫ్రేజ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఓల్డ్ సీడ్స్ ఫెస్ట్ డ్రాస్ ట్రైబల్స్ ఫ్రమ్ మెనీ స్టేట్స్ టు ASR డిస్ట్రిక్ట్. ASR డిస్ట్రిక్ట్ అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మనకి సీడ్ ఫెస్ట్ అనేది జరిగింది ASR డిస్ట్రిక్ట్లో. సో మెనీ స్టేట్స్ నుంచి ట్రైబల్ గ్రూప్స్ అనేవి పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఓవర్ 60 స్టాల్స్ షోకేసింగ్ ట్రెడిషనల్ హెయిర్లూమ్ సీడ్స్. హెయిర్లూమ్ సీడ్స్ అంటే జనరేషన్స్ పాస్ డౌన్ చేసిన ఒక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్, ఒక జనరేషన్స్ని అవి దాటుకొని వచ్చినట్టయితే ప్రజెంట్ దాన్ని మనం హెయిర్లూమ్ సీడ్స్ అని అంటాం. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. హెయిర్లూమ్ సీడ్స్ అంటే ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నేషనల్ లెవెల్ ఓల్డ్ సీడ్స్ ఫెస్టివల్ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ ఫేర్ అని చెప్పేసి జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? అరకు రీజియన్లో జరిగింది. సో అంతవరకు ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి, నీలగిరీస్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి? తమిళనాడులో ఉన్నాయి. వయనాడ్ మౌంటైన్ రేంజ్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. అండ్ కోరాపుట్ ప్లేస్ వచ్చేసి ఒడిషాలో ఉంది. అండ్ అరకు, రంపచోడవరం రీజియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవి జనరల్లీ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఆబ్సల్యూట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఆబ్సల్యూట్ అంటే అవుట్డేటెడ్, ఇట్ ఈస్ నో లాంగర్ ఇన్ యూజ్. ఆబ్సల్యూట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఈ పిక్చర్ చూస్తే ఇక్కడ మనకి దీనికి క్యాప్షన్ వచ్చేసి పీజియన్స్ సిల్ హట్టెడ్ అగేన్స్ట్ ద రైజింగ్ సన్ అని చెప్పించారు. సో సిల్ హట్టెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. సిల్ హట్టెడ్ అంటే ఒక బ్రైట్ పిక్చర్ మీద బ్రైట్ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఒక డార్క్ ఇమేజ్ వస్తే దాన్ని అవుట్లైన్ చేయడం అని అంటాం. ఇక్కడ సిల్ హట్టెడ్ అంటే అలాంటి కంటెక్స్లో యూజ్ చేస్తాం మనం. సిల్ హట్టెడ్ అంటే అవుట్లైన్ చేయడం మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది వెనకాల. సో ఇక్కడ మనకి ఈ పీజిన్స్ అనేవి క్లియర్గా అవుట్లైన్ వేసినట్టు, అంటే పిక్చర్ వేసినట్టు కనిపిస్తున్నాయి కదా, దాన్నే మనం ఆ ఫ్రేజ్ని వచ్చేసి మనం సిల్ హట్టెడ్ అంటాం, అవుట్లైన్. దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి హిస్టోరియన్ MGS నారాయణన్ క్రానికులర్ ఆఫ్ కేరళాస్ పాస్ట్ డైస్. సో
ఇది మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఆర్బిటరీస్ అండ్ డెత్స్ అండ్ ఆర్బిటరీస్లో ఇంపార్టెంట్ మనకి. సో హీ ఈజ్ అ ఫేమస్ హిస్టారియన్ అండ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్. సో ముత్తుయల్ గోవింద మీనన్ శంకర నారాయణన్. సో ఆయనే మన షార్ట్ ఫామ్లో ఎంజిఎస్ నారాయణన్ అని పిలుస్తాం. ఆయన చనిపోయారు. సో ఇక్కడ మనకి ఎనిమోసిటీ మీనింగ్ కూడా ఇంపార్టెంట్. ఎనిమోసిటీ అంటే శత్రుత్వం, ద్వేషభావం కలిగించడం. హాస్టిలిటీ మీనింగ్ వస్తుంది మనకి. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అండ్ అస్సాం గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ఆచార్య. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ చదువుకున్నాం కదా, కైలాష్ మానసరోవర్ యాత్ర రీస్టార్ట్ అవుతుంది జూన్ ఎండ్తో. ఇది 2 ప్లేసెస్ నుంచి మనకి యాక్సెస్ ఉంది. అది ఎక్కడంటే వయా లిపు లేక్ పాస్, దార్చుల ప్రాంతం ఉంటుంది. అక్కడ లిపు లేక్ పాస్ ఉంటుంది. ఆ పాస్ ద్వారా ఉత్తరాఖండ్ ప్లేస్ అది. అక్కడి నుంచి ఒక రూటు అండ్ ఇంకో రూటు నాతులా పాస్ గ్యాంగ్టాక్లో. గ్యాంగ్టాక్ సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్ దగ్గర నాతులా పాస్ నుంచి సెకండ్ రూట్. అండ్ ఇక్కడ మనకి సెంటర్ అడ్మిటెడ్ టు ల్యాప్స్ ఇన్ సెక్యూరిటీ ఇన్ పెహల్గామ్ టెర్రర్ అటాక్ అని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. ఇక్కడ ల్యాప్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ల్యాప్స్ అంటే ఫెయిల్యూర్, లోపం, సెక్యూరిటీ లోపం వల్ల పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ల్యాప్స్ మీనింగ్ ఇంపార్టెంట్, లోపము లేదా ఫెయిల్యూర్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ థౌజండ్స్ బిడ్ ఎడీ టు ఆర్మీ మ్యాన్ హూ వాస్ కిల్డ్ ఇన్ ఉదంపూర్ అని ఇచ్చారు. బిడ్ ఎడీ అంటే సే గుడ్ బై అని అర్థం. అండ్ ఆల్సో ఇక్కడ క్లోజ్ కన్ఫైడెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. కన్ఫైడెంట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ అని అర్థం. ఇక్కడ ఫ్యామిలీస్ కాట్ ఇన్ క్రాస్ రోడ్స్ ఆఫ్టర్ ఇండియా ఆస్క్స్ పాకిస్తాన్ నేషనల్స్ టు లీవ్ ద కంట్రీ అని చెప్పించారు. సో ఇన్ ఏ క్రాస్ రోడ్స్, దీని ఇడియం ఇంపార్టెంట్. ఇన్ ఏ క్రాస్ రోడ్స్ అంటే క్రిటికల్ జంక్చర్, ఒక పాయింట్ ఆఫ్ డిసిషన్ తీసుకునే టైం వచ్చినప్పుడు ఇన్ ఏ క్రాస్ రోడ్స్ అనే ఫ్రేజ్ వాడతాం మనం. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నౌ టీఆర్ఎఫ్ డినైస్ రోల్ ఇన్ క్యారింగ్ అవుట్ టెర్రర్ అటాక్. యాక్చువల్గా ఈ పెహల్గామ్ టెర్రర్ అటాక్ అనేది లష్కర్ ఈ తైబాకి చెందిన ఒక శాఖ, అంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని చెప్పేసి అది బాధ్యత వహించింది. అంటే ఇది మేమే చేసామని చెప్పేసి ఇంతకుముందు చెప్పారు. కాకపోతే అది మళ్ళీ సాటర్డే ఏం చేసిందంటే ఇది ఒక మిస్కమ్యూనికేషన్, వీఆర్ నాట్ అంటే ఈ క్యారీ అవుట్ మేము చేయలేదు, ఈ టెర్రర్ అటాక్ మేము చేయలేదు అని చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెరాసిటీ మీనింగ్ ఇంపార్టెంట్. వెరాసిటీ అంటే నాట్ కన్ఫర్మ్డ్ ద వెరాసిటీ ఆఫ్ టీఆర్ఎఫ్స్ ఆన్లైన్ స్టేట్మెంట్. వెరాసిటీ అంటే నిజానిజాలు అని అర్థం వస్తుంది. నిజాలు పోలీసులు కన్ఫర్మ్ చేసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో వెరాసిటీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి మేఘాలయ టు హోస్ట్ స్ట్రాబెరీ ఫెస్టివల్ ఆన్ May 2 and 3. సో స్ట్రాబెరీ ఫెస్టివల్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ మేఘాలయ. సో ఇది ఎందుకంటే టు ప్రమోట్ ఆగ్రో టూరిజం అండ్ రూరల్ లైవ్లీహుడ్స్ని ప్రమోట్ చేయడానికి త్రూ ఏ రేంజ్ ఆఫ్ కల్చరల్ అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ ద్వారా. అండ్ ఇక్కడ మనకి ఈస్ట్ కాశీ హిల్స్ అండ్ వెస్ట్ గారో హిల్స్ కూడా మేఘాలయలోనే ఉన్నాయి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో స్మైల్ స్కీమ్ గురించి వచ్చింది. ఇది సోషల్ జస్టిస్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది 2022 ఇయర్లో. సో స్మైల్ స్కీమ్ ఏంటంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ ఇది. సో ఇది ఎందుకంటే మేజర్ సిటీస్ని అండ్ మేజర్ టౌన్స్ని ఫ్రీ ఫ్రమ్ బెగ్గరీ చేయడానికి, అంటే బెగ్గింగ్ పీపుల్ లేకుండా చేయడానికి వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తారు. ఆ ఇండివిజువల్స్ ఎవరైతే బెగ్గింగ్ చేసుకుంటున్నారో వాళ్ళని రీహాబిలిటేట్ చేసి ఐడెంటిఫై చేసి ప్రొఫైలింగ్ చేసి రీహాబిలిటేట్ చేస్తారు. అంటే వాళ్ళకి వేరే ఉపాధి అలా కల్పించడం అలాంటివి చేస్తారు. సో అందుకోసం ఈ స్మైల్ స్కీమ్. సో అండ్ ఆల్సో దీని అదర్ కాంపోనెంట్ ఏంటంటే అదే కాకుండా అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ని ఎంపవర్ చేయడానికి కూడా ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. కౌటిల్యాస్ అర్థశాస్త్ర బుక్ రాసింది ఎవరంటే కౌటిల్య. అండ్ ఇక్కడ మనకి ఇండియా రైజెస్ కాంటినెంటల్ షెల్ఫ్ క్లెయిమ్ ఇన్ అరేబియన్ సీ రీజియన్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి కాంటినెంటల్ షెల్ఫ్ అంటే నథింగ్ బట్ సీ ఉంటుంది కదా, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇది ఒక బీచ్ అనుకోండి. ఇక్కడ ఈ బీచ్ దగ్గర నుంచి ఇది మొత్తం సీ. సో ఇలా స్లోపీ ఏరియా అలా కిందకి వెళ్తూ ఉంటుంది. మనకి కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం దీన్ని. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బీచ్ దగ్గర నుంచి ఈ లోపలికి వెళ్ళే అలా స్లోపీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం మనం. సో ఇక్కడ మనకి కోస్టల్ కంట్రీస్ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అంటే మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ రైట్స్ ఉంటాయి. మనకి ఒక 200 నాటికల్ మైల్స్ వరకు మైనింగ్ చేసుకోవచ్చు. ఫిషింగ్ రైట్స్ కూడా ఉంటాయి అలాంగ్ ద కోస్ట్ లైన్. అండ్ ఇక్కడ మనకి స్టేట్స్ ఇంకా మోర్ క్లెయిమ్ చేశారు రీసెంట్లీ. అండ్ ఆ క్లెయిమ్ చేసిన దాన్ని మనం UN బాడీకి పంపిస్తాం. కమిషన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ ద కాంటినెంటల్ షెల్ఫ్ అని చెప్పేసి ఆ బాడీకి పంపిస్తాం. వాళ్ళు అప్రూవ్ చేయడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది చేస్తారు. సో అలానే మనం ఇప్పుడు మోర్ కాంటినెంటల్ షెల్ఫ్ని క్లెయిమ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి కమర్షియల్లీ దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అంటే పాలిమెటాలిక్ నాడ్యూల్స్ కానీ ఆయిల్ రిజర్వ్స్ ఏమైనా ఉంటే అవి కానీ మినరల్స్ కానీ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి 12 నాటికల్ మైల్స్ ఆఫ్ టెరిటోరియల్ సీ వరకు ఆ పవర్ ఉంది. అండ్ 200 నాటికల్ మైల్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు ఉంది మనకి.
అండ్ ఇక్కడ మనకి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గోవాలో ఉంది. సో ఆల్రెడీ మనకి పాకిస్తాన్కి మనకి ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది ఈ రిలేటెడ్ సర్ క్రీక్ అని చెప్పేసి రాన్ ఆఫ్ కచ్ మారిషస్లో ఉంటుంది గుజరాత్లో. సో దాని మీద క్లెయిమింగ్ రైట్స్ బోత్ పాకిస్తాన్ అండ్ ఇండియా కూడా చేస్తుంది. ఇక్కడ బెంగళూరు బేస్డ్ సర్వం ఏఐ విల్ బి ద ఫస్ట్ కంపెనీ టు రిసీవ్ గవర్నమెంట్ సపోర్ట్ టు బిల్డ్ అన్ ఇండిజినస్ ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పిచ్చారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే నథింగ్ బట్ దిస్ ఇస్ అన్ ఏఐ సిస్టమ్. ఇది ఏంటంటే లాట్ ఆఫ్ డేటా సెట్స్ తీసుకొని హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ అయ్యే విధంగా లాంగ్వేజ్ని మనకి రిప్లై ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాక్ అని ఉంది, అలాంటి వాటిని మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. అలాంటి లాంగ్వేజ్ మోడల్ని రెడీ చేయడానికి సర్వం ఏఐ ఫస్ట్ ఫర్మ్ ఇన్ ఇండియా టు గట్ గవర్నమెంట్ ఎయిడ్ కూడా ఇస్తుంది ఒక ఏఐ మోడల్ని బిల్డ్ చేయడానికి ఇండియా తరపున. సో ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఇది కంప్యూటేషనల్లీ ఇంటెన్సివ్ అండర్ టాకింగ్. సేమ్ ఇది హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే లాంగ్వేజ్ని మాట్లాడతారో సో అలా రెడీ చేయడమే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అండ్ ఇక్కడ మనకి ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఆర్బీఐ స్లాబ్స్ పెనాల్టీస్ ఆన్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఐఓబి. సో రీసెంట్లీ ఆన్ విచ్ బ్యాంక్స్ ఆర్బీఐ స్లాబ్డ్ పెనాల్టీస్ ఫర్ నాన్ కాంప్లయన్స్ విత్ సర్టెన్ డైరెక్షన్స్ అని చెప్పేసి ఇవ్వచ్చు ఇండియన్ బ్యాంక్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అండ్ ఇక్కడ మనకి సిజేరియన్స్ గురించి ఇచ్చారు ఒక ఆర్టికల్. ఇందులో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిజేరియన్ స్పెల్లింగ్, అంటే సి సెక్షన్స్ అంటారు కదా డెలివరీ టైంలో. సో ఈ సిజేరియన్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్, వెరీ ట్రిక్కీగా ఉంటుంది. సిజేరియన్ సెక్షన్, సి సెక్షన్, CAESARIAN సిజేరియన్. ఇక్కడ మనకి వాట్స్ ద రీజన్ ఫర్ టార్గెటింగ్ సిమ్లా ప్యాక్ట్ అని చెప్పి ఇచ్చారు. సిమ్లా ప్యాక్ట్ ఏంటో ఆల్రెడీ మనం నిన్న ఆర్టికల్లో చూసాం, నిన్న అనాలిసిస్లో చూసాం. సో ఈ సిమ్లా ప్యాక్ట్ అనేది 1972లో మనం సైన్ చేసాం ఇది. సో ఇక్కడ అబియన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అబియస్ అంటే సస్పెన్షన్, అంటే రద్దు చేయడం లేదంటే హోల్డ్ చేయడం. సో ఇక్కడ మనకి ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తూ మన ఇండియా రెస్పాన్స్కి రిటర్న్గా పాకిస్తాన్ ఏం చెప్పిందంటే 1972 సిమ్లా అగ్రిమెంట్ని మేము హోల్డ్ చేస్తున్నాం, అబియన్స్లో పెడుతున్నాం, సస్పెండ్ చేస్తున్నాం అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి సిమ్లా అగ్రిమెంట్ వచ్చేసి July 2, 1972లో ఇందిరాగాంధీకి అండ్ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికర్ అలీ భుట్టోకి జరిగింది. ఆఫ్టర్ 1971 బంగ్లాదేశ్ వార్ తర్వాత ఈ సిమ్లా అగ్రిమెంట్ అనేది మనం చేసుకున్నాం. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్ 1971 వార్లో మన దగ్గర పాకిస్తాన్ ప్రిజనర్స్ ఆల్మోస్ట్ 93,000 పీపుల్ ఉన్నారు, వాళ్ళని రిటర్న్ చేయాలి. అండ్ ఆల్సో ఈ కశ్మీర్ ఇష్యూ అనేది ఏదైతే ఉందో ఇది బైలాటరల్గానే మనం నెగోషియేట్ చేసుకుందాం. యూఎన్ బాడీ అలాంటి ఇంటర్నేషనల్ బాడీస్కి మనం వెళ్ళొద్దు, బైలాటరల్గానే ఏదో ఒకటి సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అదే మనకు సిమ్లా అగ్రిమెంట్. సో ఇక్కడ మనకి వాట్ వాస్ ద రియాక్షన్ ఇన్ బోత్ కంట్రీస్. సో అప్పుడు ఆ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అందరూ నెగిటివ్గా మాట్లాడారు. అంటే ఎవరికైతే ఇందిరాగాంధీ చేసుకున్నప్పుడు ఆ సీజ్ ఫైర్ లైన్ ప్రస్తుతం ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ బోర్డర్ చేయలేదని చెప్పేసి, అండ్ దాన్ని ఇన్స్టెడ్ అంటే ఇప్పుడు LOC కింద కన్సిడర్ చేస్తున్నాం మనం దాన్ని, లైన్ ఆఫ్ కంట్రోల్ కింద. సో దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్ కింద ఎందుకు చేయలేదు అప్పుడు ఆ అగ్రిమెంట్లోనే, దాన్ని ఎందుకు మళ్ళీ తర్వాత సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి పక్కకి నెట్టారని చెప్పేసి ఒక రియాక్షన్ వచ్చేసి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి వచ్చింది అప్పుడు ఆ టైంలో. సో ఇక్కడ మనకి హౌ హ్యాస్ ఆల్రెడీ ఈ అగ్రిమెంట్ని చాలాసార్లు వైలేట్ చేశారు. బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా వైలేట్ చేసింది ఇంతకుముందు. ఎలా అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఫండింగ్ అండ్ ఆర్మింగ్ టెర్రర్ గ్రూప్స్ ఇన్ కశ్మీర్లో ఉన్న టెర్రర్ గ్రూప్స్ లేదంటే క్రాస్ బార్డర్ టెర్రరిజంని ఫండింగ్ చేస్తుంది పాకిస్తాన్. సో ఆ విధంగా ఇది ఆల్రెడీ వైలేట్ చేసినట్టే అవుతుంది. అండ్ ఆల్సో కార్గిల్ వార్ జరిగేలా చేసింది కూడా టెర్రర్ ఫండింగ్తోనే కదా. సో అలానే అప్పుడే అది బ్రీచ్ అయింది అని చెప్తున్నారు. అండ్ మన ఇండియా ఏంటంటే ఆల్రెడీ కాశ్మీర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఓపెన్లీ మనం ఆల్రెడీ కాశ్మీర్ని ఇండియాలో భాగంగా ఇంటర్నేషనల్గా అనౌన్స్ చేసాం. సో అలాంటి అనౌన్స్మెంట్స్ ఇవన్నీ కూడా బ్రీచ్లోకే వస్తాయి. కాకపోతే ఇక్కడ అదర్ అగ్రిమెంట్స్ పాకిస్తాన్ రిఫర్డ్ కుడ్ బి ఎఫెక్టెడ్ ఏంటంటే మిగతా అగ్రిమెంట్స్ ఏవి ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే నెహ్రూ లియాఖత్ పాక్ట్ అని చెప్పేసి 1950లో మనం సైన్ చేసాం. ట్రీట్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ రెస్పెక్టివ్ కంట్రీస్, మైనారిటీస్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండాలి రెస్పెక్టివ్ కంట్రీస్లో అని చెప్పేసి నెహ్రూ లియాఖత్ పాక్ట్ అని చెప్పేసి 1950లో మనం సైన్ చేసాం. అండ్ ఇక్కడ మనకి బయోలాటరల్ ప్రోటోకాల్ ఆన్ విజిట్స్ టు రిలీజియస్ పిల్గ్రిమేజెస్ అంటే 1974లో చేసింది. అంటే అటుపక్క ఇటుపక్క హిందూ టెంపుల్స్ అండ్ సిక్ టెంపుల్స్, గురుద్వారాస్ చాలా ఉన్నాయి. సో ఈజీ మూమెంట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ రిలీజియస్ పీపుల్ ఎవరైతే రిలీజియస్ ష్రైన్స్కి విజిట్ చేయాలనుకుంటున్నారో అటు ఇటు కూడా
ఈజీ మూవ్‌మెంట్ ఉండడానికి మనం ఈ అగ్రీమెంట్ అనేది సైన్ చేసాం. అండ్ ఆల్సో రీసెంట్‌లీ కర్తార్‌పూర్ కారిడార్ అగ్రీమెంట్ కూడా చూసాను. 2019లో జరిగింది ఇది. కాకపోతే ఇది సస్పెండ్ చేయలేదు ప్రస్తుతం. సిక్కులకి పవిత్ర స్థలం ఇది కర్తార్‌పూర్ కారిడార్ అని చెప్పేసి. దీన్నైతే మనం ఇప్పుడు సస్పెండ్ చేయలేదు. సో, ఇక్కడ ఏంటంటే మనకి షిమ్లా అగ్రీమెంట్, మనకి ఇండస్ వాటర్స్ మనం హోల్డ్ చేస్తాం. వాటిని సస్పెండ్ చేస్తాం ఇండస్ వాటర్ ట్రీటీని. సో, ఆ వాటర్ లోవర్ స్టేట్ అయిన పాకిస్తాన్‌కి వెళ్ళకుండా చేస్తాం అంటున్నారు కదా! సో, అలానే మనకిక్కడ బంగ్లాదేశ్‌కి కూడా మనం అప్పర్ రైపేరియన్ స్టేట్. ఎందుకంటే మన స్టేట్ నుండి గంగా ఇటువంటి రివర్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి బంగ్లాదేశ్‌కి. మనం అప్పర్ రైపేరియన్ స్టేట్. దే ఆర్ ద లోవర్ రైపేరియన్ స్టేట్స్. వెన్ ఇట్ కమ్స్ టు బ్రహ్మపుత్ర వచ్చేసి చైనా ఈస్ ద అప్పర్ అండ్ మనం లోవర్ రైపేరియన్ స్టేట్. సో, చైనా కూడా అలాంటి యాక్ట్స్ ఇంతకుముందు చేసింది. సో, ఫ్యూచర్‌లో పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా అది చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనకి డబ్ల్యూహెచ్ఓ గురించి ఎఫ్ఏక్యూలో డబ్ల్యూహెచ్ఓ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. సో, ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రేసియస్. అండ్ ఇక్కడ యూపీఐ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. వై ఆర్ బ్యాంక్స్ పీవ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు. పీవ్డ్ అంటే విసుక్కోవడం, ఇరిటేట్ అవ్వడం. పీవ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్‌లో ట్రంప్ వ్యారీ అబౌట్ పుతిన్స్ డిజైర్ టు ఎండ్ ఉక్రెయిన్ వార్ అని చెప్పి ఇచ్చారు. వ్యారీ అంటే వాచ్‌ఫుల్‌గా ఉండడం, కేర్‌ఫుల్‌గా ఉండడం, కోషియస్‌గా ఉండడం. అంటే మన గార్డ్ మీద మనం ఉండడం. ఒక డేంజర్ రాబోతుందని చెప్పేసి మనం ఏదంటే వాచ్‌ఫుల్‌గా ఉండడం. వ్యారీ దీని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి ఫ్రాన్సిస్ ద పోప్ అమాంగ్ ద పీపుల్ ఈజ్ లైట్ టు రెస్ట్ అని చెప్పి ఇచ్చారు. సో, బాన్ వాయేజ్, ఈయన అంతిమయాత్ర జరుగుతుంది కదా! బాన్ వాయేజ్ అంటే సంతోషంగా సాగనంపడం అని అర్థం. సో, హ్యావ్ ఎ నైస్ ట్రిప్ అని చెప్పడం అని చెప్పేసి. ఈయన అంతిమయాత్ర జరుగుతున్నప్పుడు సంతోషంగా సాగనంపుతున్నారని చెప్పేసి ఇక్కడ హెడ్‌లైన్ వచ్చేసి బాన్ వాయేజ్ అని చెప్పేసి క్యాప్షన్ ఇచ్చారు. చూస్తే మనకి ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాంష్ ఫైర్ బిఫోర్ ద హెవెన్స్ ఓపెన్ అప్. బిఫోర్ ద హెవెన్స్ ఓపెన్ అప్ అని చెప్పేసి ఇది ఒక ఫ్రేజ్. దీని మీనింగ్ ఏంటంటే ఒక సడన్ చేంజ్ జరిగేటప్పుడు ఇలాంటి ఫ్రేజ్ మనం యూజ్ చేస్తాం. సడన్ చేంజ్ అంటే నేను ఇక్కడ వర్షం పడింది. వీళ్ళు మంచి బ్యాటింగ్ చేసిన తర్వాత వర్షం పడింది. బిఫోర్ ద హెవెన్స్ ఓపెన్ అప్ అంటే వర్షం పడే ముందు వీళ్ళు బాగా ఆడారు అని చెప్తున్నారు ఇక్కడ. సడన్ చేంజ్ వచ్చే టైంలో మనం ఈ ఫ్రేజ్ యూజ్ చేస్తాం. సో, ఆల్మోస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ మనం కవర్ చేస్తాం. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కింద కమెంట్ చేయండి. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ టు యాడ్ ఆన్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇఫ్ ఎనీథింగ్ యూ రిక్వైర్డ్, just please comment. And that's it for today. Thank you.